Hi, hello, namaste, vanakkam. Welcome to the family of ET247. ET247 EduTech Tutorials. Today we session discuss about arithmetic and reasoning. First of all, arithmetic reasoning అనేది ఎంటైర్ ఎనీ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్లో అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే కీ రోల్ ప్లే చేస్తాయి. అలాంటి కీ రోల్ ప్లే చేసే టాపిక్స్ 2 ఉంటాయమ్మా. అవేంటంటే ఒకటి వచ్చేసి ఇంగ్లీషు, నెక్స్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. దాంట్లో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో చూసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, దాంతోపాటు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాపర్ గైడెన్స్, దాంతోపాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వే ఆఫ్ ప్రిపేరింగ్ ఆఫ్ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది మెయిన్ థీమ్ ఎలా తీసుకురావాలని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, ఢిల్లీ పోలీసు, జీడీ కానిస్టేబుల్స్ యాజ్ వెల్ as ఫేస్ లెవెల్స్ ఎగ్జామ్స్ కానీ ఈ టోటల్ సిలబస్ అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే మనం ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో అయితే సరే ఈ మ్యాథమెటిక్స్లో సంబంధించినటువంటి అర్థమెటిక్ కానీ రీజనింగ్ అనే టాపిక్స్ కీ రోల్ ప్లే చేస్తాయమ్మా. మ్యాక్సిమం ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్స్ రాసుకున్నట్లయితే బ్యాంక్ పీఓస్ కానీ, ఐబీపీఎస్, ఎస్బీఐ పీఓ కానీ మ్యాక్సిమం మ్యాథమెటిక్స్ సంబంధించిన బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫైనల్గా మనకి రైల్వేస్ రాసుకున్నట్లయితే ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్పిఎఫ్ కానీ, రైల్వే ప్రొటెక్షన్ సంబంధించినటువంటి పోస్టులు ఏమైనా రాసుకున్నట్లయితే మనకి ఎంటైర్గా ఇదే టాపిక్సే ఫాలో అవుతూ ఉంటాం 1 by 1. నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏమైనా తీసుకుంటుంటే ఆర్మీ కానీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాట్ ఎవర్ మేబీ ఖచ్చితంగా మినిమం అనుకున్న 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా పడతాయమ్మా ఏ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్లో అయినా సరే. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఓన్లీ ప్లేస్మెంట్స్ మాత్రమే మామూలుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎవరైనా సరే, బీటెక్ అయినా సరే, ఎంటెక్ చేసిన వాళ్ళైనా సరే, ఎంసీఏ చేసిన వాళ్ళైనా సరే మనకి కొన్ని ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ప్లేస్మెంట్ ఎగ్జామ్లో మనకి కొన్ని రౌండ్స్ అనేవి జరుగుతాయి. దాంట్లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి అర్థమెటిక్, క్వాంట్ అనేది ఉంటుంది, అది మెంటల్ ఎబిలిటీ, దాంతోపాటు క్వాంట్ అనేది కొంచెం ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకి అట్లీస్ట్ మినిమం అనుకున్న 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా పడడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా ఇక్కడ.